ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా అధ్యయనోత్సవాలు. టీటీడీ జియ్యంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం. సమన్వయంతో వైకుంఠ ద్వార దర్శనాల విజయవంతానికి కృషి. తిరుమలలో ఎస్ఎస్డీ టోకెన్ జారీ కేంద్రాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్. సమీక్షా సమావేశంలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించిన బిఆర్ నాయుడు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఉత్సవ కాంతులు. ఉంజల సేవ తిరుచి ఉత్సవాలలో దేవదేవుల అనుగ్రహం. దేవుని కడపలో ఘనంగా గోదాదేవి నీరాటోత్సవాలు ప్రారంభం. స్నపన తిరుమంజనం ప్రాకారోత్సవంలో అమ్మవారి దర్శనం. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, మిగిలిన 10 రోజులు రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. పగల్పత్తు ఉత్సవాలలో ఆళ్వాలు రచించిన 3000 పాసురాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్ద శేష వాహనంపై కొలువు తీర్చారు. ఆ పక్కనే విశ్వక్సేనుల వారిని శ్రీ భగవద్ రామానుజాచార్యులను వెంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనం కల్పించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సూచించారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం సాయంత్రం పరిశీలించారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో బిఆర్ నాయుడు ముందుగా స్థానిక బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో ఎస్ఎస్డీ టోకెన్ జారీ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్, కృష్ణతేజ రెస్ట్ హౌస్ లోని క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేశారు. అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవన్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సిఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు అన్నమయ్య భవనం వెలుపల మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10 రోజులకు గాను అన్ని రకాల ఏర్పాట్లలో ముందు 3 రోజులు టికెట్లని ఎస్ఎస్డి టికెట్లు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సుమారుగా 1,40,000 టికెట్లు ఎస్ఎస్డి టోకెన్లు కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తిరుమల లోకల్ వారికి కూడా బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే విఐపీల కోసం ఎక్కువగా వాహనాలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, పార్కింగ్ అరేంజ్మెంట్స్, అలాగే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వారికి అన్నప్రసాదాల అరేంజ్మెంట్లు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. టికెట్ల కోసం వేచి ఉన్నప్పుడు కూడా వారికి ఇబ్బంది లేకుండా టికెట్లు ఎక్కడైతే ఇస్తూ ఉంటారో అక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా
చేయడం జరిగింది. సుమారుగా ఈ 10 రోజులకి 7 లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అంచనా వేస్తున్నాను. ఒకటే విజ్ఞప్తి ఏంటంటే టికెట్లు ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ 10 రోజులు మాత్రం టికెట్లు ఉన్నప్పుడు మాత్రమే వారికి దర్శనానికి అవకాశం ఉంది. ఇప్పటికే మనం ఎస్సీడీ టోకెన్లు ఆన్లైన్లో జారీ చేయడం జరిగింది. శ్రీవాణి టోకెన్లు కూడా ఇప్పటి వరకు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్లు 9వ తారీఖు నేను ఇందాక చెప్పినట్టు 9 కౌంటర్ల ద్వారా 1,40,000 ఇవ్వడం జరుగుతుంది 9వ తారీఖు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ధనుర్మాసం శనివారం శుభవేళ ఉత్సవ కాంతులతో ప్రకాశించాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం, తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను నయన మనోహరంగా నిర్వహించారు. ఆ విశేషాలను మనము వీక్షిద్దాం. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామచంద్రమూర్తిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులను సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణస్వామి వార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు జయ శ్రీరామ్ స్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. అదేవిధంగా తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి ఉత్సవాన్ని జరుపుతారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సుగంధ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు విశేష ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అలిపిరి పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన సుమారు 5 లక్షల విలువ చేసే వెండి పాదుకలు, వెండి కిరీటం,
వరద హస్తం, కటిహస్తంతో పాటు మరికొన్ని ఆభరణాలను చైర్మన్ చేతుల మీదుగా టీటీడీకి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ ఎం గౌతమి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన సమయ నిర్దేశ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్న తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద కౌంటర్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం పరిశీలించారు. రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లను, క్యూ లైన్లను పరిశీలించిన చైర్మన్ కు టీటీడీ జేఈఓ ఎం గౌతమి, ఇతర అధికారులు తిరుపతిలోని ఇతర ప్రాంతాలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేంద్రాలు, ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించామని, భక్తులకు చక్కటి సౌకర్యాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో సివి&ఎస్ఓ ఎస్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశీలిద్దామని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ఈఓ ద్వారా, జేఈఓ ద్వారా 8 చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏమన్నా చిన్నవి ఏమన్నా ఉంటే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ 9వ తారీఖే రావాలి, 10వ తారీఖు రావాలనేది కాకుండా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి నిదానంగా కూడా రావచ్చు. అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. భక్తులందరూ కూడా సహకరించాలి మాకు. అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు భక్తులు. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారి నీరాటోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 10 రోజుల పాటు నీరాటోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం నుండి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై అమ్మవారిని సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి వాసుల కల్పతరువు, తల్పగిరి క్షేత్రాధీశుడైన శ్రీరంగనాథుడు రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరులోని ప్రసిద్ధ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
21 రోజుల పాటు నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారి విశేష అవతారాలను దర్శించి భక్తులు ధన్యులవుతున్నారు. ఈ క్రమంలో అర్చకులు సకల బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో రాజమన్నారుగా అలంకరించి స్వామివారిని, దేవేరులను తీర్చిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ విశాఖ మహానగరం గాజువాకలో కొలువైన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారు గంధం అలంకరణలో సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. ఆలయంలో విశేషంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి గంధం అలంకరణ చేసి తిరుప్పావై పాసురాలను పఠించారు. గంధం అలంకరణలో స్వామివారిని సేవించి భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవేతంగా కొనసాగుతున్నాయి. పరమ పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీ కోదండరామస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్పతు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆళ్వార్ల సన్నిధిలో 12 మంది ఆళ్వార్లకు అర్చకులు పరివట్టం కట్టి మర్యాదలను పూర్తి చేశారు. అలాగే ముదలాయిరం 200 పాసురాలు, పెరియ తిరుమొళి 200 పాసురాలతో గోష్ఠి నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్ర ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లక్ష పుష్పార్చన సేవ శోభాయమానంగా జరిగింది. ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలతో స్వామి అమ్మవార్లను సేవించారు. అనంతరం భక్తులు భక్తి ప్రపతులతో భజనలు, పాటలను పాడుతూ స్వామి అమ్మవార్లకు పుష్పార్చన సేవను నిర్వహించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం మూసాపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు భక్తుల సభరితంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన జరిగింది. భక్తులు లోక సంక్షేమార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంకల్పం చెప్పుకుని భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. వెంకటేశాయ మంగళం. బోలో రామచంద్ర భగవాన్ కి, పవన సుధ హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని సంకష్టహర గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఉపాలయాలలోని దేవతామూర్తులకు
ప్రత్యేక అలంకరణలతో విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ప్రణవపీఠం పీఠాధిపతి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పగల్పత్తు ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని సేవించారు. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని అలాగే తిరుమంగై ఆళ్వార్ను అలంకరించి పల్లకీలపై వేంచేపు చేశారు. దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించిన అనంతరం ఆలయంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పాసుర పారాయణం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద పల్లకీపై ప్రత్యేకంగా వేంచెబు చేసి షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం హారతులు సమర్పించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనో. కడపలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పుష్యమాసోత్సవాలు వైభవేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని సీతారామ లక్ష్మణుల మూర్తులకు అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ సీతారామ లక్ష్మణులకు పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సీతారామచంద్ర స్వామివారి అభిషేకోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి సార సమర్పణ భక్తుల భరితంగా జరిగింది. ముందుగా తిరుప్పావై సేవాకాలం తీర్థగోష్ఠి జరిగింది. ఆపై భక్తులు ఎంతో భక్తిగా తీసుకువచ్చిన మధుర ఫలాలు, వివిధ రకాల పిండి వంటలు, చీర, సారెలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆండాళ్ అమ్మవారికి సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గోదాదేవి అమ్మవారి సార సమర్పణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తొలుత అర్చకులు గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధనలు జరిపి చక్కటి అలంకరణలతో హారతులు సమర్పించారు. ఆపై భక్తులు సమర్పించిన పసుపు, కుంకుమ, చీర,
పుష్పాలు, గాజులు, మధుర పదార్థాలను గోదాదేవి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై సారెను అమ్మవారికి సమర్పించి నీరాజనాలు అందజేశారు. చిత్తూరులోని మిట్టూరులో నెలకొన్న శ్రీ పట్టాభిరామ స్వామివారి భజన మందిరంలో శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామివారి దివ్యమూర్తికి పంచామృతాలతో అభిషేకాలను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ధూపదీప నైవేద్యం, నీరాజన సమర్పణ పూర్తి చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.